ఒకప్పుడు ప్రతి వేతన సవరణ ఉద్యోగుల జీవితంలో కొత్త ఆశలను నింపేది. కానీ ఇప్పుడు పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అనే మాట ఆశ కంటే అనిశ్చితికి ప్రతీకగా మారుతుంది. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే ఉద్యోగులే ప్రధాన బలం. పల్లె పాఠశాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ల కార్యాలయం వరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించేది ఉద్యోగులే. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి కృషి వల్లే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. అలాంటి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పీఆర్సీ నిరవధికంగా ఆలస్యం కావడం సహజంగానే ఆందోళనలకు దారితీస్తుంది. గత కొన్నేళ్లుగా జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. విద్య ఖర్చులు, వైద్య వ్యయాలు, గృహ అద్దెలు, ప్రతి కుటుంబం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అయితే ఉద్యోగుల ఆదాయం మాత్రం అదే వేగంతో పెరగడం లేదు. వేతన సవరణ ఆలస్యం కావడంతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 6 డిఏలు మొత్తం కలిపితే పీఆర్సీ షిప్మెంట్లో 50% వరకు ఉంటుంది. రావాల్సిన వీటితో పాటు మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుంది. పీఆర్సీ అనేది ప్రభుత్వం ఇచ్చే యాదృత్యం కాదు, ఉద్యోగుల సేవలకు కాలానుగుణంగా ఇచ్చే న్యాయమైన గుర్తింపు. ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడం, సేవా ఉత్సవాన్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. కాబట్టి దీన్ని ఆలస్యం చేయడం అనేది వేలాది కుటుంబాల ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేసే అంశం. ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాయి, వినతి పత్రాలు అందజేశాయి, చర్చలు నిర్వహించాయి. అయినప్పటికీ స్పష్టమైన కాలపట్టిక లేకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతుంది. అనిశ్చితి ఎప్పుడూ అసంతృప్తికి దారితీస్తుంది. అసంతృప్తి పని సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా తన వైపు ఆర్థిక పరిమితులు, సంక్షేమ పథకాల భారం, ఆదాయ వ్యయ సమతుల్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయనేది వాస్తవం. కానీ ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఉద్యోగులు న్యాయమైన ఆశలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిష్కారం కాదు. పరిపాలనలో ఉద్యోగులు భాగస్వాములు, వారిని భాగస్వాములుగానే చూడాలి. ప్రభుత్వం ఉద్యోగుల సంబంధం విశ్వాసంపై నిలబడాలి. ఆ విశ్వాసాన్ని బలపరిచేది పారదర్శకత. పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ కాలపట్టిక, అమలు విధానాన్ని ప్రకటిస్తే ఉద్యోగుల్లో ఉన్న అనిశ్చితి తొలగుతుంది.